ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కన్న తండ్రిని, కట్టుకున్న భర్తని వెతుక్కుంటూ వెళ్ళావు. ఇప్పటికి 25 ఏళ్ళు గడిచినా ఇంతవరకు నీ జాడ తెలియలేదు. ఆ దుర్మార్గుడు లీలాకృష్ణ నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేశాడో తెలియదు. ఆ లీలాకృష్ణగాడి ఆచూకీ తెలియాలి. నిన్ను నాకు దూరం చేసినందుకు వాణ్ణి కొట్టి కొట్టి చంపుతాను. రామయ్య గారి పరువుని బజార్ నేకుండా నీ బరువును ధర్మాసుపత్రులు వేసే పో పో ఇందా. మా నాన్నలో మీ నాన్నంత మంచివాడు కాదమ్మా. నువ్విక్కడ పుట్టడం అంత క్షేమం కాదు. వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. నా పేరు మైథిలి అండి. మనీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీరు రామబ్రహ్మం గారేనా? సార్, మిమ్మల్ని అడుగుతున్నానండి. మీరు రామబ్రహ్మం గారేనా? అవునమ్మా, రామ్ బ్రహ్మానే. లోపలికి రమ్మా. ఎవరి అమ్మాయి? ఈమెని చూస్తుంటే నా మేనగోళ్ళని చూసినట్టుగానే ఉంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. మీ అమ్మగారి పేరేంటి? సత్యవతి అండి. ఏ పని మీద వచ్చావమ్మా? నేను మనీ బ్యాంక్ నుంచి వచ్చానండి. మా బ్యాంక్ రూల్ ప్రకారం మా బ్రాంచ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ని కస్టమర్స్ కంటిన్యూగా 10 ఏళ్ల పాటు వాడకపోతే అందులో ఉన్న వస్తువుల్ని తీసుకొచ్చి కస్టమర్స్కి ఇవ్వడం మాకు మ్యాండేటరీ. సో గత 10 ఏళ్లుగా మీరు మా బ్రాంచ్కి రాలేదు, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయలేదు. అందుకే స్ట్రాంగ్లో ఉన్న వస్తువుల్ని మీకు ఇద్దామని వచ్చాను. ఒకసారి వీటిని చెక్ చేసుకోండి. అయ్యో, ఏమైంది సార్? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఏమీ లేదమ్మా. వీటిని చూడగానే కొన్నేళ్ల క్రితం జరిగిన గతం గుర్తుకొచ్చింది. ఆ గతం చేసిన గాయమే కన్నీళ్లుగా బయటకొచ్చింది. సారీ సార్, ఇవి తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. కాకపోతే బ్యాంక్ రూల్స్ ప్రకారం తప్పలేదు. పర్వాలేదమ్మా.
సార్ ఆ ఫోటోను అంత కోపంగా చూస్తున్నారు? చూడమ్మా చూడు, వీడొక పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఎంతో మంది ఆడవాళ్ల జీవితంతో ఆడుకున్న కిరాతకుడు. ఈయన లీలాకృష్ణలా ఉన్నారేంటి? వీడు నీకు తెలుసా అమ్మా? ఈ లీలాకృష్ణ నీకు తెలుసా? ఆ, ఆ, తెలుసు సార్, మా ఇంటి ముందే ఉంటారు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? ఈ దుర్మార్గుడు మీ ఇంటి ముందే ఉంటాడా? అవునండి, మా ఇంటి ముందే ఉంటారు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే నీ ద్వారా ఇన్నాళ్లకు దొరికాడన్నమాట. రేయ్ లీలాకృష్ణ, ఈ రోజు నా చేతిలో చచ్చావురా. ఏంటండి ఆ మాటలు? ఆయన గురించి అడిగింది చంపడానికా? అవునమ్మా, వీడు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపుదామా అని పొగ ప్రతీకారంతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు నా చేతిలో కుక్క చావు చస్తాడు. సారీ అండి, ఆయన ఎవరో నాకు తెలీదు. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటమ్మా, చంపేస్తాను అనేసరికి భయపడ్డావా? చూడమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఒక్కసారి చూడు. తను మా అక్క కూతురు, సోయానా నా మేనకోడలు. ఈ లీలాకృష్ణగాడు ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మక ద్రోహం చేసి పారిపోయాడమ్మా. నిజమా అండి? పాపం, ఆవిడ్ని పెళ్లి కాకముందే తల్లిని చేసి పారిపోయాడా? అవునమ్మా, పిచ్చిది. తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలని వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిందమ్మా. ఆ తర్వాత ఇంతవరకు తిరిగి రాలేదమ్మా. ఆ దుర్మార్గుడు తన్ని చంపేశాడో లేదా వాడు చేసిన మోసానికి తనే ఆత్మహత్య చేసుకుందో తెలియదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.